ఏమైందిరా కిట్టు అలా ఉన్నావు? మొన్న పీటర్ అంకుల్ మా ఇంటికి వచ్చాడు రా. సరే అని ప్రేమతో పాయసం చేసి పెట్టాను రా. దాంట్లో షుగర్ బదులు 4 చెంచాలు ఉప్పు వేసాను రా. తినడా పడేసాడా? నేను పడేస్తారని అనుకున్నాను రా, కానీ ప్రేమగా చేశానని చెప్పి 4 చెంచాలు ఎక్స్ట్రా తిన్నాడు. దాంతో బీపీ పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చిందిరా. హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకేనా? నిన్నటి దాకా అంతా ఓకేరా, కానీ నిన్న సాయంత్రం చచ్చిపోయాడు. నువ్వు కావాలని చేయలేదు కదా, నువ్వు బాధపడమాక. అది కాదురా, నిన్న సాయంత్రం నుంచి అంకుల్ నాయనకాలే తిరుగుతున్నాడు రా. చచ్చిపోయిన నీ వెనకాల తిరుగుతున్నాయంట్రా. కావాలంటే ఇప్పుడు కూడా చూడు, నీ మీద చేసి నుంచి ఉన్నాడు. నేను ఇలా బుక్ అయిపోతా సాయి మ్యారేజ్ సెట్ అయిందిరా నాకు. ఎవరు తాలూకారా? వెంకట్రావు గారు అమ్మాయిరా. వెంకట్రావు గారు వాళ్ళ అమ్మాయ్యా? ఒరే అమ్మాయి బాగా చదువుకుందిరా, పైగా మంచి జాబ్ చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీకి కూడా మంచి పేరుంది. ఏమిటి సిగ్గుపడుతున్నారా? కానీ ఏంట్రా సాయి ఇట్రా. బాబాయ్ వస్తా బాబాయ్. చెప్పాలరా నెక్స్ట్ డే. రే ఆ కానీ ఏంటో చెప్పరా. కానీ రే ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. రే మళ్ళీ చెప్తాను, అర్జెంట్ కాల్. రే ఆగరా. రే ఇప్పటికే నా కానీ ఏంటో చెప్పరా. అరే బాబా ఏమనుకో, మాకు అర్జెంట్ పని ఈసారి కలిసినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అరే ఆగరా. రే సాయి ఇప్పటికన్నా కానీ ఏంటో చెప్తావు చెప్పా. ఒక్క నిమిషం ఆగరా. కానీ ఏం లేదు, వాళ్ళు కట్నం ఇచ్చుకోలేరు. ఒరే చచ్చినాడా, 20 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోని కుక్కలాగా నీ వెనకాల తిరిగాను కదరా. ఒరే ఆ అమ్మాయి బాగా చదువుకుందని చెప్పా, మంచి ఉద్యోగం చేస్తుందని చెప్పా, వాళ్ళ ఫ్యామిలీకి మంచి పేరు ఉందిరా అని చెప్పా. ఏం కనపడలేదా? ఆ కానీ ఒకటే కనపడిందా నీకు? నువ్వు కానీ అనగా గుండెలో రాయడిపోయింది కదరా. అన్యా భూమి గుండ్రంగా ఉంటదని ఎవడు కనిపెట్టాడు? ఊరిని ఇది కూడా తెలీదా? స్కూల్లో ఏం నేర్చుకుంటున్నావు? చెప్పన్యా. 1740లో టిమ్ డేవిడ్ అనే ఒక వ్యక్తి యాపిల్ చెట్టు కింద కూర్చుంటే క్రికెట్ బాల్ తలమే పడిందిరా. దాన్ని చూసి భూమి గుండ్రంగా ఉంటదని కనిపెట్టాడు. అవునన్యా? మరి ఏమనుకున్నావు? ఎంతకే ఆయన దేవురన్యా? ఆయన దేవుడు అని అడుగుతావేంట్రా? మన తమ్ముడుందా, దాని పక్కనే వైవాకలో ఉండేవాడు. తెలిస్తే తెలుసు అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. టిమ్ డేవిడ్ ఏంటి, వైవాకలో ఉంటావేంటి? ఆయన మచిలీపట్నం. సరిపోయారు ఇద్దరును. మీతో కూర్చోడు నాదే బుద్ధి తక్కువ. అన్నా ఆర్సీబీ కప్పు కొట్టింది కదా, నార్మల్గానే అలా ఆపలేము. అవును మీ ఫ్రెండ్స్ సిద్ధిగానే ఎలా ఆపుతా? అప్పుడప్పుడు యాదవులను పలకరించడం, ఉత్తమ జీవన విధానాలు ఏదానం. ఒకసారి ఆడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఒరే సిద్ధు, అరే సిద్ధు. బ్యాక్ టు బ్యాక్ 2 కప్పులు కొట్టావురా. నేను బ్రతుకుండా ఒక్క కప్పు కూడా కొడతావు అనుకోలేదు. మేము కూడా అనుకోలేదు. అరే ఎందుకు ఏడుస్తున్నావు? సెకండ్ కప్ కొట్టిందిగా, లైఫ్ లో ఏ చూడకూడదు అదే చూస్తున్నావు. దీనికి నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ బాధపడతావు ఏంట్రా? అయినా 2 కప్పులకి మీరు అలా అయిపోతే మాకు 5 కప్పులు కొడితే చచ్చిపోతారేమో. సరే ఏడ్చింది చాలే. 200 లాభం. వద్దులే, ఎవరు పోగొట్టుకున్నారు ఏంటో. ఇలాంటి డబ్బులు కాసి పడితే మన డబ్బులు పోతాయి. ఎవరెవరు ఉన్నారో వచ్చేద్దాం. ఇక్కడ వీళ్ళు ఎవరు ఉన్నారో అడుగుదాం. అన్న డబ్బులు ఏమైనా పడేసుకున్నారా? అవునన్నా నాయే. అమ్మయ్యా బియ్యానా అక్కడ పడిపోయినాయి అన్న. రే మనం పోయిన 700 కదరా. యారా 500 తప్పేసి 200 ఎత్తావా? 500 బయటికి అన్న ఇవే. ఇంకొకసారి ఎట్లాంటి పనులు చెప్తాను. అయినా పక్కన సొంపై ఆశపడతావేంటన్నా? లాభం 350 350. అన్నా నా వాట ఏదన్నా? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా అరే ఎవడన్నా బక్రా వస్తే బాగుంటారు ఇంటికాడ దింపుతానికి. అడుగు అన్న బక్రా వస్తున్నాడు. ఇంటికి దాకన్యా. సరే ఆపుతా. థ్యాంక్స్ అన్నయ్య, బాయ్. ఏంట్రా థ్యాంక్ యూ. 5 రూపాయలు తీయండి. 5 రూపాయలు ఏంటి, ఫ్రీగా లిఫ్ట్ ఇవ్వలేదా? అరే స్నాక్స్ కి ఇచ్చిన డబ్బులు ఏడికి ఇవ్వాల్సి వస్తుంది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరు ఎర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. లాభం. అరే ఎవరికి చెప్పకరా ప్లీజ్ రా. సరే ఎవరికి చెప్పనులే కానీ ఒక 5 నాకు. ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అయినా అంత 3 మ్యాచ్లే కొట్టేమంటే ఫైనల్లో కప్పు కొట్టేయచ్చు. మీరు తెలుసా? నువ్వు ఆగరా బాబు, మిమ్మల్ని ఎక్కడో చూసానే. వీరు మీకు తెలీదా? ఒకసారి మిమ్మల్ని సార్ వీరి మాట పట్టించుకుంటారేంటి సార్? మీరు అసలే టేబుల్ టాప్ లో ఉన్నారు. మీరు వెళ్ళండి, మాతో ఎందుకు మీకు. ఓకే ఇంకొకసారి నువ్వు నా గురించి మాట్లాడావంటే ఏంటి నన్ను కొట్టి చెన్నై సూపర్ కింగ్స్ తోపని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా? నన్ను 6 సంవత్సరాల నుంచి అన్ని టీంలో కొడుతున్నాయి. 15 ఏళ్ళ పిల్లోడు కూడా కొట్టాడు. అన్న భీమారం ఇటు వెళ్ళాలి. బేవారా స్టేడియం వెళ్దాం.
ఎటు తిరగవసరం లేదా స్ట్రైట్ వెళ్ళిపోతామేనా స్ట్రైట్ వెళ్ళిపోవాలి తమ్ముడు. సరే అన్న. పొద్దున్నే బండి అయిపోయిందంట. నువ్వేం తమ్ముడు ఇంకెక్కడ ఉన్నా? గంట నుంచి మేము రాలేదా? ఏంటన్నా రాంగ్ రూట్ చెప్పావు? 5 కిలోమీటర్లు ఎదురుకి వెళ్ళిన తర్వాత భీమారం ఏంటంటే వెనక్కి 50 కిలోమీటర్లు వెళ్ళమన్నారు. సారీ తమ్ముడు, నువ్వు అడిగేసరికి తెలియదని చెప్పలేక స్ట్రైట్ వెళ్ళిపోమని చెప్పాను. యాక్చువల్గా దేవరానికి దారి నాకు కూడా తెలియదు తమ్ముడు. తెలియకుండా అలా అలా చెప్తావు అన్న అసలు నువ్వు. అన్నా బందరేట్ వెళ్ళాలి. బందరా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి తమ్ముడు. సరే ఒరే ఆడికి కూడా తప్పేనా నువ్వు చెప్పింది? అంటే మారవా? అరే కిట్టు ఇంట్రెస్ట్ గా డబ్బులు కావాలరా. సరే సాయంత్రం కనపడు తెస్తాను. అరే కిట్టు డబ్బులు సెట్ అయ్యా? సెట్ అయినరా, నీ అకౌంట్కి 20,000 కొట్టేస్తా. సరేరా. అరే మర్చిపోకు, నెలల ఇంట్రెస్ట్ టైం కట్టేయాలి నువ్వు. కట్టేస్తారా? eternity later 97, 99, 100 ఎక్కడ దొంగలు అక్కడే గాప్ చెప్. ఏంట్రా ఇది? డబ్బులు ఎప్పుడు తీసుకున్నావు, ఎప్పుడు ఎత్తాను? చిన్నపిల్లలతో ఆడుకుంటావేంట్రా? సంవత్సరం అయిపోయింది, ఫోన్లు కూడా ఎత్తావు కనీసం. ఈడు సోడానే మేము ఇచ్చిన డబ్బులతో తాగుతాడు. నువ్వు 20,000 ఎలా ఇచ్చావని ఏడికి?